మహానగరంలో మహిళలకు రక్షణ లేదు అనేది నిన్నటి రాత్రితో సుస్పష్టమైంది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు, నీ రేటెంత, వస్తావా అనే నీచపు మాటలతో మహిళలను పోకిరీలు వేధిస్తుంటారు. కానీ ఇలాంటి పోకిరీల ఆటలు కట్టించాల్సిన పోలీసులు ఎక్కడున్నారు? ఎన్ని షీ టీమ్స్ ఉన్నాయి? నగరంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అంటే లేదు అనే సమాధానమే ఇస్తుంది ఓ ఐపీఎస్ మహిళా అధికారి. సమయం అర్ధరాత్రి 12 గంటలు. అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్. గంజాయి బ్యాచ్లు, మద్యం మత్తులో తూగే పోకిరీల మధ్య ఒక మహిళ ఒంటరిగా బస్సు కోసం నిల్చుంది. చూస్తుంటే సగటు మధ్యతరగతి మహిళలా కనిపిస్తుంది. కానీ ఆ మఫ్టీ డ్రెస్ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే అక్కడి ఆకతాయిల గుండెలు ఆగిపోవాల్సిందే. ఆమె మరెవరో కాదు, ఆ రోజే బాధ్యతలు చేపట్టిన నూతన పోలీస్ కమిషనర్ సుమతి. హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి తర్వాత మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఓ ఐపీఎస్ అధికారి చేసిన ఫీల్డ్ పరీక్ష సంచలనం సృష్టించింది. దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వద్ద అర్ధరాత్రి తర్వాత ఒంటరిగా నిలబడి మహిళల పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు మల్కాజ్గిరి సిపి సుమతి. రాత్రి 12:30 నుంచి 3:30 మధ్య జరిగిన ఈ పరిశీలనలో బయటపడిన నిజాలు కలవరపరిచేలా ఉన్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, కనీసం గన్మెన్లను కూడా వెంట తీసుకోకుండా సుమతి సాగించినటువంటి ఈ ఆపరేషన్ చూస్తుంటే గూస్ బంప్స్ రాకమానవు. బస్టాండులో నిల్చున్నటువంటి ఆమెను చూసి సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. అందులో ఎక్కువ మంది గంజాయి, మద్యం మత్తులో ఉన్న విద్యార్థులే కావడం గమనార్హం. కమిషనర్ అని తెలియక వారు ఆమెపై అసభ్యకరమైనటువంటి ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. వేధింపులు పరాకాష్ఠకు చేరిన మొక్కవోని ధైర్యంతో సుమతి అక్కడే ఉండి ప్రతి ఒక్కరి ముఖాన్ని, వారి ప్రవర్తనను నిశితంగా గమనించారు. వస్తావా అంటూ ప్రారంభమైన అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ఆఫర్లు, పదే వేధింపులు, మొత్తం దాదాపు 40 మంది పురుషులు ఆమెను సంప్రదించినట్లు తెలిసిందే. వీరిలో చాలా మంది మద్యం మత్తులో ఉండగా కొందరు గంజాయి ప్రభావంలో ఉన్నారని సమాచారం. విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఇందులో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ అధికారి వయస్సు 50 సంవత్సరాలు దాటినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కల్పించలేదు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అంటే ఏకంగా 3 గంటల పాటు ఆపరేషన్ సాగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 3 గంటల పాటు ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. విధి నిర్వహణలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కమిషనర్కు ప్రత్యక్షంగా అర్థమైంది. చివరకు 3:30 అటుగా వచ్చినటువంటి బీట్ కానిస్టేబుల్ తీరును కూడా ఆమె గమనించారు. వరుసగా 3 రోజుల పాటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంపై స్వయంగా నిఘా పెట్టినటువంటి సుమతి మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి కఠినమైన కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడమే నా మొదటి ప్రాధాన్యత. రాత్రి వేళల్లో సామాన్య మహిళ రోడ్డు మీదకు రావాలంటే భయపడకూడదు అనే సంకేతాన్ని సుమతి ఈ ఆపరేషన్ ద్వారా బలంగా పంపారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఫీల్డ్లోకి వెళ్ళి అరాచక శక్తుల వెన్నులో వణుకు పుట్టించిన సుమతిని ఇప్పుడు అందరూ లేడీ సింగం అంటూ కొనియాడుతున్నారు. అయితే గంజాయి రహిత రాష్ట్రం, డ్రగ్స్ లేని తెలంగాణను చూపిస్తామని శపథాలు చేస్తున్న పోలీసులు ఆ వైపు కూడా అస్సలు చూడడం లేదు. సిపి సుమతి అనుభవించిన తీరు దీనికి నిదర్శనం. గంజాయి మత్తులో ఉన్న యువత, ఉద్యోగులు గంజాయి సేవిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళలు నగరంలో తిరగాలంటేనే భయపడుతున్నారని తెలుస్తోంది. ఇక రాత్రి సంగతి దేవుడెరుగు. స్వయానికి ఓ మహిళా సిపిని పోకిరీలు టార్గెట్ చేశారంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అని నగరవాసులు భయపడుతున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై కౌన్సిలింగ్ నిర్వహించి మహిళల పట్ల ప్రవర్తనపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 25 ఏళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఫీల్డ్ ఆపరేషన్ నిర్వహించి మహిళల భద్రతపై అవగాహన పెంచారు.